పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. అందరూ సంతోషంగా ఉన్నారండి? హ్యాపీ? సో ఇట్ సీమ్స్ నాట్ హ్యాపీ. కొంచెం బాధలోను దుఃఖంలోను లేదా ఏదో ఒక ప్రశ్నతో తెలియనటువంటి ఇబ్బందితో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. నాకు తెలుసు మన మొక్కలు తీసినప్పుడు బాగా కోరుకుంటున్నాం ఒక కోరిక, కానీ అది ఇంకా తీరట్లేదు. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడతాడు, ఎప్పుడు మన సమస్యకి జవాబు ఇస్తాడు, ఎప్పుడు మన యొక్క జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు అని ఎదురు చూస్తున్న వారందరి కొరకు ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మత్తయి సువార్త తీయండి 7వ అధ్యాయం. Let us all turn our Bibles to Gospel of Matthew chapter 7 verse 7. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, 3 విషయాలు: అడగాలి, నెక్స్ట్ వెతకాలి, తట్టాలి. ఈ 3 విషయాలు మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? అడుగువానికి ఇస్తా అంటున్నాడు, వెతకువానికి దొరుకుద్ది అంటున్నాడు, తట్టువానికి తీయబడుద్ది అంటున్నాడు. ఈ 3 విషయాలు మన చరిత్రలో 3 సందర్భాలు చూద్దాం. ఒకసారి నిజంగా జరిగాయా లేదా, మనం ఈ మాటలు నమ్మొచ్చా నమ్మకూడదా చూద్దాం ఒకసారి. ఫస్ట్ వర్డ్, అడుగుడి మీకు ఇవ్వబడును, ఆస్క్ ఇట్ విల్ బి గివెన్ టు యూ. మన చరిత్రలో చూసినట్లయితే ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ ఏం చేసిందంటే, దేవుని సన్నిధిలో నిత్యము గోజాడుతూ వస్తూ ఉన్నది. కెన్ యూ గెస్ హూస్ దట్ వుమన్? చెప్పగలరు ఎవరు ఆ స్త్రీ? ఒక స్త్రీ నిత్యము దేవుని మందిరంలో గోజాడుతూ ప్రార్థన చేస్తూ కన్నీళ్లు గారుస్తూ వస్తున్నది. ఎవరు ఆమె? ఎస్. మనం ఒక్కసారి చరిత్రలోనికి వెళ్ళినట్లయితే, హన్నా డబ్బు లేదా, ఆస్తి లేదా, సంపద లేదా, కుటుంబం లేదా, అన్నీ ఉన్నాయి. కానీ హన్నాకి ఏమి లేదు? గర్భం లేదు, సంతానం లేదు, పిల్లలు లేదు. అయితే ఆమె ప్రతిరోజు తనకున్నటువంటి బాధను బట్టి, తనకున్నటువంటి వేదనను బట్టి, తనకున్నటువంటి ఆ దిగులును బట్టి, హృదయంలో నుంచి వచ్చే వేదన, ఇంటిలో నుండి వచ్చేటువంటి మాటలు, బయట నుండి వచ్చేటువంటి నిందలు, సమస్తమును బట్టి ఆమె ఏం చేస్తున్నది? దేవుని సన్నిధిలో గోజాడుతూ వస్తున్నది, ప్రార్థిస్తూ వస్తున్నది, కన్నీరు విడుచుచు ప్రార్థిస్తూ వస్తున్నది. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథం చూసినట్లయితే 1వ అధ్యాయంలో మనం ఈ చరిత్రను మనం చూడగలం. హన్నా అడుగుతూ 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 దేవుని సన్నిధిలో గోజాడుతూ వస్తున్నది. చూడండి ఒక మాట తీయండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. హన్నా అది కాదు, నా ఏళ్ళవాడా, నేను మనోదుఃఖము గలదాననై, నేను ద్రాక్షరసమైనను మద్యమైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆమె ఆత్మ ఏమైపోతుందో అంట? ఆమెకి ఏమి కలిగి ఉన్నది? ఆమె మనస్సులో కన్నీరు ఎప్పుడు వస్తుందో తెలుసా? హృదయం పలిగితే కన్నీరు వస్తుంది. మన హృదయము బాధతో నిండినప్పుడు, హృదయం అనేది విరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమొస్తాయి? దుఃఖం వస్తుంది.
హన్న ఏమంటున్నది, నేను మనోదుఃఖము గలదాననై, నా మనసు దుఃఖముతో నిండి ఆ దుఃఖము నేను భరించలేక దేవుని సన్నిధిలో నా ఆత్మను నేను కుమ్మరిస్తూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ హృదయంలో ఒకవేళ అలాంటి దుఃఖము ఉంటే నువ్వేం చేస్తున్నావు? ప్రార్థిస్తున్నావా లేదా పనికి మాలిన ప్రయత్నాలు చేస్తున్నావా? హన్న మనోదుఃఖము చేత ఎక్కడికి పోలేదు, కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆమె ఏం చేస్తున్నది? తన ఆత్మను కృమ్మరిస్తుంది. మనము ఎక్కడ మన ఆత్మను కృమ్మరిస్తున్నాం? మన హృదయం దుఃఖంతో నిండినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాం? మన బంధువుల దగ్గరకు, మన స్నేహితుల దగ్గరకు, లేకపోతే కొంచెం పలుకుబడి కలిగిన వారి వద్దకు, రాజకీయవేత్తల దగ్గరకు వెళ్ళి మన బాధనంతా వాళ్ళ దగ్గర మొత్తం దారపోస్తాం. ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనము ఎన్నో సందర్భాల్లో ఎంతోమందికి మన బాధలు చెప్పి ఉంటాం కదా, ఎన్ని సందర్భాల్లో మీరు వారి దగ్గర నుండి ప్రతిఫలం పొందుకున్నారు చెప్పండి? ఎన్ని సందర్భాల్లో నీ బాధకు వాళ్ళు రియాక్ట్ అయ్యి, నీ కన్నీటికి, నీ వేదనకు వాళ్ళు రియాక్ట్ అయ్యి, వారు స్పందించి వారు నీ బాధను తీసివేశారు చెప్పండి? నువ్వు ఎన్నిసార్లు చెప్పి ఉంటావు, వాళ్ళు ఎన్నిసార్లు నీకు రెస్పాండ్ అయ్యారు? హన్న అలాంటి పని చేయాలి. ఎక్కడికి పోలే, ఎవరికి చెప్పుకోలేదు. దేవుని సన్నిధిలోనికి వచ్చి తన ఆత్మను దేవునితో కుమ్మరిస్తున్నది, దేవునితో చెప్పుకుంటున్నది, అయ్యా నాకు ఇది పరిస్థితి, అడుగుతూ ఉన్నది హన్న హృదయపూర్వకంగా విరిగిన మనసుతో దుఃఖముతో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు 20 వచనం చదవండి ఒకసారి. ఒక్క నిమిషం, 19వ వచనము చివరి లైన్ చదవండి. ఆ చివరి వచనం కామ పక్క నుంచి, యెహోవా ఆమెను జ్ఞాపకము. రైట్. ఎప్పుడైతే హన్న దేవుని సన్నిధిలో మనో దుఃఖముతో తన ఆత్మను కృమ్మరించి దేవుని సన్నిధిలో అడిగిందో, దేవుడు ఏం చేశాడు? ఆమెను జ్ఞాపకము చేసుకున్నాడు. 20వ వచనంలో, కనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొనిన వీరిని అడుగుతుననుకొని వానికి సమూయేలు పేరు నెరవేరిందా నెరవేరలేదా? అడుగుడి మీకు ఇవ్వబడు. అయితే హన్న జీవితంలో మనం చూసినట్లయితే అడిగే క్రమమును మనం చూడాలి, అడిగే క్రమమును మనం నేర్చుకోవాలి. మామూలుగా అడగలే, పోయి ఇయ్యి అని చెప్పలే, దేవుని సన్నిధిలో పోయి ఇయ్యి అని చెప్పలే. హన్న జీవితంలో ఎలా పొందుకుందో తెలుసా? మీరు గమనించినట్లయితే 11వ వచనం చదవండి. 10వ వచనం కాంచి 1వ అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని, నీ సేవకురాలైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి. అడిగే క్రమము చూడండి హన్నా జీవితంలో. హన్నాకు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఇబ్బందుల నుండి బయటికి రావడానికి హన్నా ఒక పద్ధతిని ఎంచుకున్నది. ఏమని ఎంచుకున్నది? ఈ లోకంలో ఎవ్వరు తీర్చలేని సమస్య అది. ఏ ఒక్కరు కూడా గర్భఫలం ఇవ్వలేని సమస్య. ఏ ఒక్కరు సహాయం చేసిన, డబ్బులు ఇచ్చిన గర్భఫలం వస్తుందా? ఆస్తులు ఇచ్చిన గర్భఫలం వస్తుందా? కార్లు ఇచ్చిన గర్భఫలం వస్తుందా? 2 ఆదరణ మాటలు చెప్తే గర్భఫలం వస్తుందా? ఏ మనుషుడు ఈ లోకంలో ఇవ్వలేని సమస్య.
అది గ్రహించిన అన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒక మొక్కుబడి చేసుకొని అడుగుతూ ఉన్నాడు. మొక్కుబడితో కూడిన ప్రార్థన. అయ్యా, నువ్వు నాకు గర్భఫలం ఇస్తే నేను మరలా తిరిగి నీకే ఇస్తా. నాకు సంతానాన్ని ఇస్తే మరలా నేను తిరిగి నీకే ఇస్తా. మనోదుఖముతో నిండిన హన్న దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుని పొందుకున్నది. అడిగింది, పొందుకున్నది. మధ్యలో ఏమున్నది? మొక్కుబడి ఉన్నది. నేను ఇస్తా అన్నది ఇచ్చింది. ఈరోజు నువ్వు అడుగుతున్నావు, నేను అడుగుతున్నా, కానీ పొందుకోలే. కారణం ఏమై ఉంటుంది అంటే దీని అర్థం అడిగే ప్రతి ఒక్కరు మొక్కుబడి చేసుకోవాలనా? కాదు. కానీ నువ్వు దేవునికి ఏమి ఇస్తావు చెప్పు. నువ్వు దేవునికి ఏమి ఇవ్వగలుగుతున్నావు? నువ్వు అడుగుతున్నావు కదా, నీకు కావాలి కదా. మరి నువ్వు దేవునికి ఏమి ఇచ్చాయని తృప్తిపరుస్తున్నావు? నీ సమయాన్ని ఇస్తున్నావా? నీ ఆలోచనలు ఇస్తున్నావా? నీ బలాన్ని దేవునికి ఇస్తున్నావా? నీకున్నటువంటి ఆ యొక్క నీకు కలిగిన వాటిలో నుండి నువ్వు దేవునికి ఇస్తున్నావా? మనకు దేవునికి ఇవ్వడానికి మనసు రాదు, కానీ దేవుని ఎదుట మనం నిత్యము అడుగుతూనే ఉంటాం. మొక్కుబడి చేసుకోనంతకాలం అన్న పొందుకుందా? ఏటేటా పోతుంది కదా దేవాలయానికి. కానీ అదే సంవత్సరం ఎందుకు పొందుకున్నది హన్న? గ్రహించింది తన తప్పేంది. అరే, నేను ప్రతిసారి అడుగుతూ ఉన్నా కానీ నేను దేవునికి ఏమి ఇస్తున్నా? నేను దేవునికి ఏమి ఇస్తున్నా? గ్రహించింది, దేవుని స్థితిలో మొక్కుబడి చేసుకున్నది. అదే సంవత్సరము యెహోవా జ్ఞాపకము చేసుకునేను, అన్న గర్భము ధరించింది. అడుగుడి మీకు ఇవ్వబడు. ఈరోజు నువ్వు నేను అడుగుతున్నామంటే ఎలా అడుగుతున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని ఎదుట ఏం మొక్కుబడి చేసుకుంటున్నావు? ఈరోజు నిర్ణయించుకో. నువ్వే. డబ్బులు అడగట్లేదు దేవుడు, నీ సమయాన్ని అడుగుతున్నాడు. డబ్బులు అడగట్లేదు, నీ విరిగి నలిగిన హృదయాన్ని అడుగుతున్నాడు. డబ్బులు అడగట్లేదు దేవుడు, నీ బలాన్ని అడుగుతున్నాడు. డబ్బులు అడగట్లేదు దేవుడు, పరిచర్యలో నీ వంతు పాత్రను అడుగుతున్నాడు. డబ్బులు అడగట్లేదు దేవుడు, పరిచర్యకు నీ సహకారాన్ని ఇవ్వమని అడుగుతున్నాడు. నశించిపోయే ఆత్మలను వెతికి రక్షించడానికి అందులో పాత్రగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మొక్కుబడి చేసుకుంటావు ఈరోజు దేవునితో. నువ్వు అడుగు, మొక్కుకో, పొందుకో. రెండవది ఏంటిది? రెండవది, అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి మీకు దొరుకును. చరిత్రలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి వెతుక్కుంటూ పోయినాడు. తెలుసు ఎవరో? ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళిపోయినాడు. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దట్ పర్సన్? సారీ యాకోబు. నెక్స్ట్, can't you remember any person in the history of Israel? యూదుల చరిత్రలో, ఇశ్రాయేలు చరిత్రలో ప్రాముఖ్యమైన వ్యక్తిని మీరు మర్చిపోయారే? అదర్ దెన్ దట్ మోషే. వెతుక్కుంటూ వెళ్ళిపోయినాడు. అబ్రహాం. దేవుడు ఏమన్నాడు అబ్రహాంతో? ఆదికాండం 12వ అధ్యాయంలో చదవండి ఒకసారి. ఆదికాండం 12వ అధ్యాయం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు. దేవుడు చూపించిన దేశాన్ని. బ్రదర్స్, did God show that land, promised land to Abraham? చూపించిన దేవుడు చూపించాలి. మార్గం తెలుసా? తెలవదు. గమ్యం ఏంటో తెలుసా? తెలవదు. ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు దేవుడు? లేచి వెళ్ళిపో, అంతే. ఇక ఆ ఒక్క మాటను పట్టుకొని దేశాలు వెళ్ళిపోయినాడు. ఎవరు? అబ్రహాం. తెలవని ప్రాంతానికి, తెలవని జనాంగం యొద్దకి, తెలవని మనుషుల యొద్దకి వెతుక్కుంటూ వెళ్ళాడు అబ్రహాం. ఈరోజు దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా నీతో? నువ్వు దేవుని సన్నిధిలో వెతుకుతూ ఉన్నావు, కానీ ఇంకా నీకు దొరకట్లేదు. కారణం ఏంటో తెలుసా?
అబ్రహాము ఎలా వెతుక్కుంటూ వెళ్ళాడు? ప్రామిస్డ్ ల్యాండ్ విశ్వాసముతో వెతుక్కుంటూ వెళ్ళాడు. నిజముగా అక్కడ ఉన్నది, నిజముగా అది నాదే, నా ఇంటిని వదిలిపెడుతున్నా, నా బంధువులను వదిలిపెడుతున్నా, నా స్నేహితులను వదిలిపెడుతున్నా, నా తండ్రిని వదిలిపెడుతున్నా, నా సొంత భూమిని వదిలిపెడుతున్నా, అన్నింటిని వదిలిపెట్టి నేను వెళ్తున్నా. ఎక్కడో దేవుడు చెప్పాడు, నేను వెళ్తున్నా, ఆ వెళ్ళే ప్రదేశం నాదే, నేను వెళ్ళేంత వరకు దేవుడు నాకు తోడుగా ఉంటాడు అనే విశ్వాసముతో ప్రయాణాన్ని సాగించాడు. విశ్వాసముతో వెతుక్కుంటూ వెళ్ళాడు అబ్రహాం. మరి ఈరోజు మనం ఎలా వెతుకుతున్నాం? అడుగు అడుగున విశ్వాసమే, అవునా కాదా? ఏదైనా పని చేద్దామన్నా విశ్వాసమే, స్టార్ట్ చేద్దామన్నా విశ్వాసమే. ఉందో లేదో, దొరుకుదో దొరకదో, ఉంటుందో ఉండదో, పోతనో పోను, పోతే అసలు ఏమవుతుందో, అవిశ్వాసం. నీవు అవిశ్వాసముతో జర్నీ చేసినంత కాలం నువ్వు పొందుకోలేవు. అవిశ్వాసముతో నువ్వు ప్రయాణము చేసినంత కాలము నీకు దొరకదు. అబ్రహాము, అందుకే అబ్రహాం ఏమని పిలువబడతాడు అండి బైబిల్లో? ఏమని పిలువబడతాడు అబ్రహాం? ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి అబ్రహాం. విశ్వాసముతో వెతుక్కుంటూ వెళ్ళాడు అబ్రహాం. అదే విశ్వాసానికి తండ్రిగా నిలిచాడు అబ్రహాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? అదే విశ్వాసంలో నువ్వు వెతికితే ఖచ్చితంగా నీకు దొరుకుతుంది. అది నీకు జాబ్ అయినా, అది నీకు కుదరని ఆరోగ్యమైనా, నీకు కావాల్సిన ఆరోగ్యమైనా, నీకు కావాల్సిన సంపద అయినా, నీకు కావాల్సిన ఏదైనా సరే, నువ్వు విశ్వాసముతో ముందడిగేస్తే, అబ్రహాము నడిచిన త్రోవలో, అనగా విశ్వాసపు త్రోవలో నువ్వు నడిస్తే నీకు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకో తెలుసా? అది ఆల్రెడీ నీ కోసం ఉన్నదక్కడ, ఉన్నదని విశ్వాసం. అబ్రహాం పొందుకోలేదా? కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. విభాగించుకొని 12 గోత్రాల వారి కానీ 11 గోత్రాల వారి కానీ విభాగించుకొని స్థిరపడిపోయాడు. వాగ్దాన భూమిని దేవుడు చూపించాడు, పంపించాడు. ఆనాడు అబ్రహాము విశ్వాసంతో వేసిన అడుగు ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటికీ స్వాస్థ్యముగా ఇవ్వబడింది. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఆ విశ్వాసపు ప్రయాణము వెతుకు నీకుందా? నీ వెతుకులాటలు, నీ జీవితం కొరకు, నీ బ్రతుకు కొరకు, నీ ఆహారం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ ప్రయత్నముల కొరకు అన్నీ వెతుకుతున్నావు కదా. ఆ వెతికే క్రమంలో నీకు విశ్వాసం ఉందా లేదా? నన్ను నమ్ముతున్నావా, నమ్మట్లేవా? దేవుడు అడుగుతున్నాను. హన్నా జీవితం నుండి మృక్కుబడితో కూడిన అడుగులు మనము అడగాలి. అబ్రహాము జీవితంలో నుండి ఎలా వెతకాలా? విశ్వాసముతో వెతకాలి. ఉన్నది అని మనం వెళ్తూ వెతకాల. మూడవది ఏంటిదండి? వాట్ ఇస్ ద థర్డ్ థింగ్? నో బిఫోర్ దాట్, తట్టుడి తీయబడును. ఏదైనా చరిత్రలో మీకు ఐడియా వస్తుంది? ఏదైనా సందర్భం, తీయబడిన సందర్భం ఏదన్నా చరిత్రలో, బైబిల్లో? బ్రదర్స్, ఏదైనా ఐడియా వస్తుందా? ఏదైనా సందర్భం? తట్టుడి మీకు తీయబడును ఏదన్నా సందర్భం? నిర్గమకాండం దేని 14వ అధ్యాయము, నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి, దేనిని తొలగించాడంటే దేవుడు? కాలవనా, ఒక బకెట్నా, ఒక బాయినా, ఒక చెరువునా? సముద్రాన్నంతటిని తొలగించాడు దేవుడు. తట్టుడి మీకు తీయబడు. ఆరిన నేల మీద ఇశ్రాయేలు జనాంగం రాత్రంతా నడిచారు.
సముద్రమే ద్వారాలు తెరవబడ్డాయి, ఆ గేట్లు తెరవబడ్డాయి, తలుపులు తెరవబడ్డాయి. ఇరు ప్రక్కల ఆ నీళ్ళే తలుపుల్లాగా నిలబడ్డాయి. ఎందుకో తెలుసా? సముద్రంలో ఉన్న జంతువులు, జలచరాలు అవేవి వాటిని బయటికి రాకుండా. ఎన్ని రకాల జంతువులు ఉంటాయి, ప్రాంతకరమైనటువంటి జలచరాలు ఉంటాయి సముద్రంలో కదా. 6 నెలల మీద వచ్చినాయి అవి. ఒక్క జంతువు అయినా, ఒక చిన్న కీటకమైన వచ్చిందా? రాలేదు. ఆ నీరే గోడలా నిలబడ్డాయి. తప్పిడి మీకు తెరవబడింది. సాక్షాత్తు దేవుడే సముద్రాన్ని తెరచాడని. ఇశ్రాయేలు జనాంగం మధ్యలో ఉన్నారు, సముద్రం ముందలుంది, ఫరో సైన్యం వెనక ఉన్నది. ముందు చూసినా చావే, వెనక పోయినా చావే. ఇక వేరే ఆప్షన్ లేదు. దేర్ ఇస్ నో అనదర్ ఆప్షన్. ఓన్లీ డెత్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. చావు ఒక్కటే వారి ముందలున్నది. ఏం చేసినారు వాళ్ళు? అందరూ సనుక్కున్నారు, అందరూ గునిగినారు. మాకు సమాధులు లేవనా? మమ్మల్ని ఇట్లా సంపదానిగా తీసుకొచ్చింది, మమ్మల్ని ఈ సముద్రంలో మమ్మల్ని సమాధులు చేయడానిక? మోషే మీద సనుక్కున్నారు, గునుక్కున్నారు, అన్నీ చేసినారు. కానీ మోషే ఏం చేశాడో తెలుసా? దేవుని వైపు చూశాడు, దేవుని వైపు చేయి చాచాడు. ఎప్పుడైతే మోషే దేవుని వైపు చేయి చాచాడో దేవుడు తన హస్తాన్ని సముద్రం వైపు చాచాడు. ఏమనింది వాక్యం? యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరింపజేసింది. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇక మరణమే మనకు దిక్కు, ఇక అది తప్ప మనకు వేరే ఆలోచన కానీ వేరే మార్గము కానీ లేదు అనుకుంటాం. ఎవరైనా పోగలుగుతామా అండి? సముద్రం గుండా అవతలు దాటుతాం? అసలు కాలువ గుండానే మనం దాటలేము, చెరువునే మనం దాటలేము, సముద్రాన్ని దాటగలుగుతామా? ఆప్షన్ లేదు అక్కడ. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు చేయి చాసి దేవుని అడుగుతావో నీ ఎదుట ద్వారాలు తెరవబడు, తట్టుడి మీకు తీయబడు. అది ఉద్యోగ ద్వారమైన, ఆరోగ్య ద్వారమైన, ఆర్థిక ద్వారమైన, ఏ ద్వారమైనా నీవు తట్టాలి. ఎలా తట్టాలి? ముందు తట్టడం కాదు, పైన తట్టాలి. దేవుని హృదయాన్ని తట్టాలి. అయ్యా నీవే మాకు దిక్కని చేతులు ముందరికి కాదు, పైకి వెళ్ళాలి. ముందరికి వెళ్ళి దాని అర్థమైంది చెప్పండి. మనం హస్తాలను ముందరికి చాస్తున్నామంటే అర్థం మనుషుల వైపు వెళ్తున్నాం, మనుషుల దగ్గర పోయి అయ్యి అంటున్నాం. అదే మనం పైకి చెప్తే నీవే మాకు దిక్కు, నీ తప్ప మాకు ఈ లోకంలో ఎవరు లేదు. మోషే ఏం చేశాడు? చేతులు దాచాడు. అనగా ఏమన్నా అర్థం? అయ్యా నీవు తప్ప నాకు వేరే మార్గం లేదు, ఈ శ్రమ నుండి, ఈ సముద్రాన్ని నుండి, ఆ ఫరో నుండి కాపాడేటువంటి వ్యక్తులు ఇంకెవరు లేరు నీవు తప్ప అని ఎప్పుడైతే మోషే దేవుని వైపు తన హస్తాలు చాచాడు, దేవుడు ఏం చేశాడు? ఇది ఎంతసేపు? జస్ట్ వన్ వర్డ్, ఆయన సముద్రాన్ని తెరిచాడు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియ సంగమా? నువ్వు అడుగుతూ ఉన్నావు, అడగట్లేవా? అడుగుతూ ఉన్నావు. నువ్వు వెతుకుతూ ఉన్నావు, వెతకట్లేవా? వెతుకుతూ ఉన్నావు. నువ్వు తడుతూనే ఉన్నావు ఇంకా, కానీ నువ్వు పొందుకోవట్లేవు, నీకు దొరకట్లేదు, నీకు ద్వారాలు తెరవబడట్లేవు. అంటే కారణం ఏంటో తెలుసా? ఈ 3 విషయాల్లో 3 పాయింట్లు నువ్వు మర్చిపోయావు. ఏమేంటి అవి? నువ్వు అడిగే క్రమంలో ఎలా అడగాల? అడిగే క్రమంలో ఎలా అడగాల? కాదు, ఎలా? ఎస్ అయ్యా నేను నాకు ఉద్యోగం వచ్చినా, నాకు డబ్బు వచ్చినా, నాకు సంపద వచ్చినా నేను నీకు ఇచ్చే సమయాన్ని నేను దొంగిలించానని అప్పుడు చేసుకోను. ఎంతమంది ఉద్యోగం వచ్చిన తర్వాత మందిరాన్ని మర్చిపోవట్లే? ఎంతమంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆదివారాన్ని మర్చిపోవట్లే? ఎంతమంది ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని దశమ భాగాన్ని మర్చిపోవట్లే? ఎంతమంది ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని సంఘాన్ని మర్చిపోవట్లే? మొక్కుబడి చేసుకుంటే నువ్వు పొందుకుంటావు.
నాకు ఉద్యోగం వచ్చిన, ఆస్తి వచ్చిన, నీ సమయాన్ని నేను దొంగిలించను, నీ దశమ భాగాన్ని నేను దొంగిలించను, నీకు ఇచ్చే పరిచయం నేను దొంగిలించను అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకుంటావో, నిన్ను నమ్మి దేవుడు ఏం చేస్తాడు, మిగిలిన సమయానికి నీకు పని అప్పగిస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నాడు కదా. హన్న మొక్కుబడి చేసుకుంది, దేవునికి ఇచ్చింది. తర్వాత మరలా గర్భఫలం పొందుతుంది హన్న. హ్యాపీగా ఉన్నది అన్న. ఈరోజు నువ్వు పొందుకోవాలంటే నీ మొక్కుబడి ఏంటో నువ్వే చేసుకోవాలి. నువ్వు ఏ విషయంలో దేవుని దగ్గర దొంగిలిస్తున్నావో ఒకసారి మనం ఊహించుకొని, ఆలోచించుకొని, పరీక్షించుకొని దానిని మొక్కుబడి చేసుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. రెండవది ఏంటిది, వెతుకుడి మీకు దొరుకును. ఎలా వెతకాలా? అవిశ్వాసంతో కాదు, అపనమ్మకంతో కాదు, రెండు పడవల మధ్య కాలేసి కాదు, రెండు ఆలోచనల మధ్య నడుస్తూ కాదు, అటైతే అటు ఇటు ఇటు అన్నట్టు కాదు. ఒక్కదానిపైన స్థిరత్వం ఉంచి, ఒక్కదానిపైనే స్థిరత్వం ఉంచి నడవాలి. ఉంటే ఉంది, పోతే పోయింది. అవునా కాదు? అబ్రహాముకి వెనకాల ఏముంది? సొంత ఇల్లు ఉంది, సొంత భూమి ఉంది, సొంత జనాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏమి లేని దగ్గర, ఎవరు లేని దగ్గర, ఎక్కడ లేని స్థితిలోనికి మనం వెళ్తూ ఉన్నాడు. కారణం ఏంది? ఇక అదే నా స్వాస్థ్యం, ఇక అదే నాది ప్రపంచం, ఇక అదే నా ఇల్లు, వాళ్ళే నా జనాంగం అని విశ్వాసంతో అడిగించాను. నేను అడిపోయి ఒకవేళ లేకపోతే మళ్ళీ ఇటు వస్తాను అనుకున్నాడా? ఆప్షన్ పెట్టుకొని పోయినా? నో ఆప్షన్, ఓన్లీ వన్. విశ్వాసంతో నువ్వు వెళ్తే నీకు దొరుకుతుంది. మూడవది, ఎలా తట్టాలా? హౌ డు వి నాక్ ద డోర్? మనుషుల వైపు చూస్తూ కాదు, కానీ దేవుని వైపు చూస్తూ మనము తట్టాలి. ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ నువ్వు తడతావో, మనుషుల ద్వారానో దేవుని ద్వారానో దేవుడి ద్వారాలు తీరుస్తావు. అలాగని మనం మనుషులు లెక్క చేయొద్దని కాదు. దేవుడు ఎలా హెల్ప్ చేస్తాడు మనకు? దేవుడు మోషే దేవుడిని అడిగాడు, అయ్యా సముద్రం నేను నడవలేమని, వెనకాల శత్రువులు వస్తున్నారని. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు సాక్షాత్ తన చేతిని ఆ సముద్రం పైన ఉంచిండా? లేదా దేవుడు దిగి వచ్చి సముద్రం మీద ఒక అడిగేసిందా? ఎలా సముద్రం తెరవబడేది చెప్పండి? ఎలా తెరవబడ్డది సముద్రం? మోషే తన చేతి కర్రను నీటి మీద ఉంచగా విభజింపబడింది. దేవుడు హెల్ప్ చేస్తాడు, కానీ ఎలా హెల్ప్ చేస్తాడు? ఆయన దిగొచ్చి హెల్ప్ చేయడు. నీకున్నటువంటి సామర్థ్యాలతో, నీకున్నటువంటి సదుపాయాలతో, నీకున్నటువంటి టాలెంట్స్తో, నీకున్నటువంటి ఎబిలిటీస్తో, నీకున్న స్కిల్స్తో, నీకున్నటువంటి సామర్థ్యంతో, లేదా నీకున్నటువంటి మార్గాల ద్వారా దేవుడి ద్వారాలు తీరుస్తాడు. కాబట్టి మనము మనుషులకు విలువ ఇవ్వాలా, మనకు విలువ ఇవ్వాలా? అల్టిమేట్గా దేవుని పైన నమ్మకం ఉంచాలి. అరే దేవుడు నాకున్నాడు, కానీ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నాకు బాగా అనారోగ్యం వచ్చింది, బాగా ఫీవర్ వచ్చింది, హై ఫీవర్ వచ్చింది. నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పి నేను ట్యాబ్లెట్ వేసుకోకపోతే నా ఫీవర్ పోదా? పోదు. పోదు. ఎంతమంది చనిపోలే అవిశ్వాసంతో? దేవుని సన్నిధిలో అనారోగ్యం వచ్చిండి, ఆ అనారోగ్యంలో మళ్ళీ 40 days ఫాస్టింగ్, 7 weeks ఫాస్టింగ్. నేను ఉండొద్దు అనట్లేదు, కానీ దేవుడు కూడా మన జ్ఞానం ఇచ్చాడు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్, చిన్న లాజిక్. కుటుంబంలో గర్భఫలం లేదు, సంతానం లేదు, భార్య భర్త దేవుని అడుగుతూ ఉన్నారు. భార్య భర్త కలవకుండా దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడా? అది పాసిబులేనా? దేవుడు సాక్షాత్తుగా పిండాన్ని గర్భం వేస్తాడా? మరి ఎలా ఉంది మన విశ్వాసం? క్యాన్సర్ వచ్చినా దేవుడే బాగు చేయాలి తప్ప మెడిసిన్ వాడదు. షుగర్ వచ్చినా దేవుడే బాగు చేయాలి తప్ప మెడిసిన్ వాడదు. ఏదైనా గుండెపోటు వచ్చినా, ఏదైనా వచ్చినా సరే దేవుడే బాగు చేయాలని కొబ్బరి నూనె ఆయన తీసుకొచ్చుకొని రాస్తారు తప్ప మెడిసిన్ వాడదు. మరి అలాంటప్పుడు దేవుడు ఎలా స్వస్థపరుస్తాడు? మరి అట్లా స్వస్థపరిస్తే గర్భంగిడి వాళ్ళ కలవకుండా, అవునా కదా?
అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, అవిశ్వాసంలో నడవద్దు, గుడ్డిగా వెళ్ళొద్దు, గుడ్డి బోధలు నమ్మొద్దు. నువ్వు వెతికే క్రమంలో, నువ్వు తట్టే క్రమంలో విశ్వాసంతో కూడినటువంటి నీ ప్రయత్నంతో నువ్వు చేయాలి. నీ ప్రయత్నం నువ్వు చేస్తూ దేవుని అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆమేనంట, ద్వారాలు తెరుస్తాడు. నీకు ఇంజనీరింగ్ ఉద్యోగం కావాలా? నువ్వు బీటెక్ చేయాలి, వస్తుంది ఉద్యోగం? నువ్వు అర్హుడేనా దానికి? మరి అలా అట్లా ఉండేది మన ప్రేయర్. ప్రభా, నేను డాక్టర్ చదవను కానీ నేను డాక్టర్ అయిపోవాలా, ఆపరేషన్ చేయాలా, అట్లా ఉండేది మన వెతకడం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో సూటిగా ఏం మాట్లాడుతున్నాడంటే, నా ప్రియ కుమారుడు కుమార్తె నీ కోసం అన్ని సిద్ధపాటు చేశాను. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. నీకు నిర్ణీత సమయంలో నీకు అన్నీ ఇస్తాను. కానీ నువ్వు చేసే ప్రయత్నంలో, అడిగే విధానంలో కొంచెం మార్చుకోవాలి. నీ అడిగే విధానాన్ని మార్చుకోవాలా, నువ్వు వెతికే విధానాన్ని మార్చుకోవాలా, నువ్వు తట్టే విధానాన్ని మార్చుకోవాలి. ప్రార్థిద్దామా, మోకరిద్దాం అందరం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడినట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నువ్వు ఎలా అడుగుతున్నావో నీకు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎలా వెతుకుతున్నావో నీకు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎలా దేవుని హృదయాన్ని తడుతున్నావో నీకు నువ్వు జ్ఞాపకం చేసుకో.